పెసరట్టు విత్ పల్లి చట్నీ. ఒక ఆనియన్ కోసుకుందాం, ఇంకా పచ్చిమిర్చి అల్లం కూడా కోసుకుందాం, జీలకర్ర తీసుకొని ఆ పైగా స్టవ్ ఆన్ చేసి పెన్నం పెట్టుకొని ఆయిల్ని ఈవెన్గా ఆనియన్తో స్ప్రెడ్ చేసి ఒక 2 గరిటెలు పిండి వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకొని అందు మీద ఆనియన్స్, జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం వేసుకొని కొంచెం ఆయిల్ కూడా స్ప్రెడ్ చేసుకుందాం. అది బాగా కాలాక అది తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అలానే ఎన్ని కావాలంటే అన్ని వేసుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో పల్లీలు వేసి బాగా వేయించుకొని మనం పక్కకు తీసి పెట్టుకుందాం. మళ్ళీ అదే కడాయిని పెట్టుకొని ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక 2 పెద్ద పచ్చిమిర్చి, ఒక 2 ఎండుమిర్చి, ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసి వేయించుకొని కొంచెం జీలకర్ర ఇంకా చిన్న చింతపండు వేసి బాగా వేయించుకొని ఇప్పుడు మనం వేయించుకున్న పల్లీలు ఇంకా మిశ్రమాన్ని కలిపి మిక్సీలో వేసి బాగా నేను పల్లీలు వేసాను, చెప్పడం మర్చిపోయాను. అది బాగా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని తాలింపు పెట్టుకుంటే సూపర్, ఇంకా మంచిగా తినొచ్చు.